హ్రీం శ్రీ మాత్రే నమః. ఢాకాపురేశ్వరి ఢాకేశ్వరి. ఢాకాపురవాసి ఢాకేశ్వరి. వానలు వెలుస్తాయి, నేల పొడిబారుతుంది. పులు కడిగిన ముత్యం లాంటి ఆకాశ వీధుల్లో పుచ్చపువ్వు లాంటి శారద జ్యోత్స్న కురిసేవేళ బంగ్లాదేశ్ రాజధానిలోని ఢాకేశ్వరి ఆలయము మాతృరూపేణ సంస్థిత అంటూ ముగ్గురమ్మల మూలపుటమ్మకు హారతి పడుతుంది. శక్తి స్వరూపిణి అయిన ఢాకేశ్వరి పేరుతో ఢాకా నగరము నిర్మితం కావడం చరిత్రలో భాగమైతే, ఆ చరిత్రను గర్వకారణంగా తమ భాషా సంస్కృతులకు మూలస్తంభంగా భావించే వంగీయులు ఈ ఆలయాన్ని వంగ వారసత్వ సంపదగా గుర్తించడం విశేషం. జాతీయ మందిరం హోదాతో గౌరవించి నవరాత్రి వేడుకల్లో పాల్గొనడం మత సామరస్యానికి నిదర్శనం. దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి పరమేశ్వరుడికి ఆహ్వానం అందలేదు. పిలుపు రాకపోయినా పుట్టింటి మీద మమకారంతో యజ్ఞానికి వెళ్ళిన సతీదేవికి తీవ్రమైన అవమానం ఎదురైంది. అది భరించలేక ఆమె అగ్నిజ్వాలల్లో ఆత్మాహుతి చేసుకుంది. శివుడి ఆజ్ఞ మేరకు వీరభద్రుడు వచ్చాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. విరాగి అయిన శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ గమ్యం లేని ప్రయాణం సాగించాడు. విష్ణుచక్ర ప్రయోగంతో ఆమె దేహఖండాలు, ఆభరణాలు రాలిపడిన ప్రాంతాల్లో శక్తిపీఠాలు వెలిశాయి అన్నది పురాణ గాథ. భారత ఉపఖండము తూర్పు ప్రాంతంలోని ఢాకా నగరం ఒకప్పుడు శాక్తేయుల కేంద్రంగా పేరు పొందినది. అక్కడి నగర దేవత ఢాకేశ్వరి ఆలయాన్ని శక్తిపీఠంగా విశ్వసిస్తారు. సతీదేవి కిరీటంలోని రత్నము ఆ ప్రాంతంలో జారిపడిందని స్థల పురాణం. 12వ శతాబ్దంలో సేన వంశానికి చెందిన బల్లాల సేనుడు అమ్మవారికి ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచే ఆ పరిసరాల్లో జనావాసాలు విస్తరించి ఢాకా నగరము రూపొందిందని చరిత్ర. 12వ శతాబ్దం నాటి కట్టడంలో చాలా మార్పులు జరిగాయి. 1947లో దేశ విభజన సందర్భంగా పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగాయి. భారీ సంఖ్యలో హిందువులు పశ్చిమ బెంగాల్కు కాందిశీకులై తరలివచ్చారు. ఆ సమయంలో కొందరు చొరవ తీసుకొని శతాబ్దాల నాటి ఢాకేశ్వరి మూల విరాట్టును కలకత్తా నగరంలో హుగ్లీ నదికి తూర్పున కుముర్తులికి తరలించారు. 1950లో మందిరాన్ని నిర్మించి ఢాకేశ్వరిని ప్రతిష్ఠించారు. కొన్నాళ్ల తర్వాత తూర్పు పాకిస్తాన్లోని ధార్మికులు మూల విరాట్టును పోలిన మరో మూర్తిని తయారు చేయించి ఢాకాలోని మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేశారు. ఒకవైపు శివలింగము, మరోవైపు మహాలక్ష్మి, మహాసరస్వతి, గణేశ, కార్తికేయుల విగ్రహాలు, మధ్యలో సింహవాహిని అయిన కాత్యాయని మాత విగ్రహం ఎత్తైన పీఠంపై దర్శనమిస్తాయి. 1971లో బంగ్లాదేశ్ విమోచన పోరాట సమయంలో అప్పటి పాకిస్తాన్ సైన్యము ఆలయాన్ని ఆయుధాగారంగా ఉపయోగించడం వల్ల మునుపటి ఆనవాళ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. బంగబంధు ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ మతాతీత లౌకిక రాజ్యంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ మందిరము పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. బంగ్లాదేశ్ బంధుగా పిలుపబడే ముజిబుర్ రెహమాన్ యొక్క నేతృత్వంలో బంగ్లాదేశ్ మతాతీత లౌకిక రాజ్యంగా ఏర్పడింది. తర్వాత మళ్ళీ మందిరము మంచి వైభవాన్ని సంతరించుకుంది. 1988లో బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటితమైనప్పుడు తమ ప్రార్థనా స్థలాలకు ప్రభుత్వపరమైన గుర్తింపు ఇవ్వాల్సిందిగా హిందువులు డిమాండ్ చేశారు. ఆ మేరకు 1996లో ప్రభుత్వము ఢాకేశ్వరి ఆలయాన్ని జాతీయ మందిరముగా, హిందూ సాంస్కృతిక కేంద్రంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆలయ ప్రాంగణంలో బంగ్లాదేశ్ పతాకాన్ని ఎగరవేస్తూ ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం, బంగబంధు వర్ధంతి లాంటి ప్రత్యేక రోజుల్లో ఢాకేశ్వరికి పూజాధికాలను కూడా నిర్వహిస్తారు. వీటితో పాటు కృష్ణాష్టమి, దుర్గాష్టమి పర్వదినాలను జాతీయ సెలవు దినాలుగా పాటిస్తారు. దసరా, నవరాత్రులను ఘనంగా జరిపిస్తారు. దుర్గాదేవి పూజల్లో
బంగ్లాదేశ్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి, అధికార విపక్ష నేతలు మతాలకు అతీతంగా పాల్గొనడము విశేషము. సువిశాలమైన ఆలయ సముదాయంలో ప్రసాద వితరణకు ప్రత్యేకమైన సాలను నిర్మించారు. పితృకార్యాలను చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. విజయదశమి నాడు ప్రభుత్వపరంగా బిజోయ్ సమ్మేళన్ నిర్వహించి బంగ్లాదేశ్ ప్రగతిలో ప్రముఖ పాత్ర వహిస్తున్న హిందూ ప్రముఖుల్ని సత్కరిస్తారు. డాకేశ్వరి ఆలయం కేంద్రంగా ఏటా జరిగే నవరాత్రి ఉత్సవాలు సామరస్యపూరిత వాతావరణాన్ని నెలకొల్పడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయి. జై ఢాకా పురవాసి డాకేశ్వరి, నమో నమః. జయ హో ఢాకా పురవాసి, జయ హో ఢాకా పురవాసి డాకేశ్వరి, నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః.